అందరి దేవతలకు పండుగలు ఉన్నట్లుగానే కాలానికి సంబంధించిన ఒక పండుగ ఉంది. ఆ పండుగే ఉగాది. ఈ ఉగాది పండుగ చైత్రమాసంలో వసంత ఋతువులో వస్తుంది. ఇది ఋతువులలో మొదటిది కనుక ఋతువులకు రాజు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఋతూనాం కుసుమాకరః అంటే ఋతువులలో వసంత ఋతువును నేనే అన్నాడు. దాంట్లో నేనే ముఖ్యమైనది అన్నాడు. ఇది చాలా అందమైన ఋతువు. ఈ వసంత ఋతువుల్లో ప్రకృతి చైతన్యవంతంగా ఉంటుంది, శోభాయమానంగా ఉంటుంది, సకల జీవరాశులు సంతోషంగా ఉంటాయి, అందరూ సంతోషంగా ఉంటారు. ఇలా అందరూ అన్ని సంతోషమయంగా ఉన్న సమయంలో ఉగాది పండుగ వస్తుంది. ఇది వచ్చినప్పుడే తొలి మాసం ప్రారంభమవుతుంది. అలాగే మనకు తొలి ఋతువు, తొలి పక్షం, తొలి తిథి కూడా ప్రారంభమవుతుంది. ఇంత విశేషం గల ఈ ఉగాది రోజునే బ్రహ్మదేవుడు కాలగణనను ప్రారంభించాడు. కనుక ఇది సృష్టి ప్రారంభం కావటానికి తొలి రోజుగా చెప్పబడింది. అంచేత ఈ తొలి రోజు ఉగాది పండుగ ప్రసిద్ధి చెందింది. మన పండుగలన్నిటికీ తొలి పండుగ అయింది. నిజానికి ఈ ఉగాది పండుగను కాలపురుషుడైన భగవంతుడు మనలను అనుగ్రహించటం కోసమే అవతరింపజేశాడు. ఎందుకు అంటే గత సంవత్సరంలో చేసిన తప్పులు తిద్దుకోవటానికి, మంచి దారిలో నడవటానికి ఈ ఉగాదిని మనకు పంచాంగమనే ఒక వరం ద్వారా అనుగ్రహించాడు. పంచాంగంలో కాలపురుషుడైన భగవంతుడు ప్రజలందరికీ తగినట్లుగా ఫలాఫలాను రాసి అనుగ్రహించాడు. కనుక వాటిని తెలుసుకోవటం వల్ల మనకు కాలం యొక్క తీరు తెన్నెలు తెలుస్తాయి. అంటే ఏ సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాలు తెలుస్తాయి, శుభాశుభాలు తెలుస్తాయి. ఇలా పంచాంగం చెప్పిన ప్రకారం నియమాలను ఆచరించిన వాడికి కాలం విలువ తెలుస్తుంది. ఇక ఆ ధర్మాత్ముడికి ఎదురు ఉండదు కదా, అతడి యొక్క జీవితం సుఖంగా సాగుతుంది. ఇతడికి ధనానికి సంబంధించిన ఆదాయ వ్యయాల గురించి తెలుస్తుంది. సమస్థితి అలవడి అతడు ధైర్యంగా జీవిస్తాడు. జీవన పయనంలో ఎదురయ్యే ఆటుపోటులను, ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. కాలం మీద ఒక గమనిక ఉంటే మనిషి ఒక పద్ధతిగా నడుచుకుంటాడు. కార్యదక్షుడై తన ప్రణాళికలోని లక్ష్యాలను సాధిస్తాడు. ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందుతాడు. ఇక కాలం మీద గమనిక లేని వాడికి కాలం విలువే తెలీదు. అతడు ఎంత చక్కని ప్రణాళికను రూపొందించుకున్నా దానిని సాధించలేడు. అంటే ప్రయోజనం లేనివాడవుతాడు. కనుక ఉగాది పండుగ కాల నియమావళిని తెలిపే పండుగ అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని నియమాలను ఆచరించి అలా ఆచరించిన వాడు భగవంతుణ్ణి పూజించిన వాడు అవుతాడు. ప్రతి మనిషికి తన పనులు నెరవేరాలనే ఆశ ఉంటుంది, తన ఆశయాలు ఫలించాలనే కోరిక ఉంటుంది. వ్యాపారస్తులు ఈ సంవత్సరం అంతా లాభదాయకంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా. ఇక రైతన్నలు ఈ ఏడాది అంతా కూడా పంటలు బాగా పండాలని ఆశిస్తూ ఉంటారు. ఇలా అన్ని రంగాల వారు ఏ కష్ట నష్టాలు రాకుండా ఈ సంవత్సరం అంతా లాభసాటిగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అంచేత అందరూ కూడా ఈ రోజున భగవంతుడు ప్రసాదించిన పంచాంగం ద్వారా ఆచరించవలసిన నియమాలను తెలుసుకొని ఆచరించాలి. ఆ పంచాంగంలో కాలపురుషుడైన భగవంతుడు మన భవిష్యత్తును తెలిపాడు, ఆచరించవలసిన మంచి చెప్పాడు, ఆచరించకూడని చెడును కూడా చెప్పాడు. కనుక ప్రతి మనిషి పంచాంగాన్ని ఆధారంగా తెలుసుకొని చేసుకొని అది చెప్పినట్లుగా ఆచరిస్తూ నడవటం వల్ల విఘ్నాలను అధిగమిస్తాడు. ఉపాయంగా కష్టాలను నివారించుకుంటాడు, విజయాలు సాధిస్తాడు. ఇది కాలపురుషుడైన భగవంతుడు మన మీద చూపించిన అపార దయ.
ఉగాది పండగ నాడు పంచాంగ రూపంలో మనకు చేసిన గొప్ప ఉపకారం అంతేకాకుండా భగవంతుడు 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడి ద్వారా అరిషడ్ వర్గాలను జయించాలని సూచించాడు. అయితే ఆ 6 శత్రువులను ఎలా జయించాలి అంటే సహనంతో జయించాలి. అమృతం కోసం ప్రయత్నించినప్పుడు ముందుగా విషం పుట్టింది కదా, దాన్ని శంకరుడు స్వీకరించాడు. దాని ప్రభావాన్ని సహించిన తర్వాతే అమృతం పుట్టింది కదా. అలాగే వజ్రాల కోసం ప్రయత్నించినప్పుడు ముందుగా గవిలో బొగ్గులు లభిస్తాయి. వాటిని ఓపిక స్వీకరించిన తర్వాత వజ్రాలు లభిస్తాయి. ముత్యాల కోసం సముద్రంలోకి దిగి ప్రయత్నిస్తే ముందుగా జలజంతువులు పెట్టే బాధలను సహించాలి, వాటి నుంచి తప్పించుకోవాలి. అలా ఓపిక వహించిన తర్వాతే ముత్యాలు దొరుకుతాయి. అదేవిధంగా సుఖం కావాలనుకున్నప్పుడు ముందుగా దుఃఖం లభిస్తుంది, కష్టం కలుగుతుంది. అప్పుడు దుఃఖాన్ని సహిస్తే అంటే తట్టుకుంటే తర్వాత సుఖం లభిస్తుంది. కనుక జీవన పయనంలో ఓర్పు అనేది చాలా ముఖ్యం. అలాగే మంచి కృషి అనేది కూడా చాలా ముఖ్యం. కనుక ఈ రోజున ఉగాది పచ్చడి అన్ని రంగాల్లోనూ సహనంతో ఉండేటువంటి సమస్థితి లభిస్తుంది అని మనకు బోధిస్తుంది. తర్వాత పంచాంగం తెలిపే కాలనియమాలకి పద్ధతిగా శ్రద్ధగాను ఆచరించండి. దుఃఖం తొలగి కష్టం యొక్క తీవ్రత శమిస్తుంది. ఇలా ఉగాది పండుగ మనిషికి సమబుద్ధిని, సమతౌల్యాన్ని అనుగ్రహించి ధైర్యవంతుడిని చేస్తుంది, మనిషికి విజయాన్ని అందిస్తుంది. ఈ పరాభవ సంవత్సరానికి రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాపతి అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు, నీరసాధిపతి గురుడు. వీరు ఈ పరాభవ సంవత్సరానికి నవనాయకులుగా ఉన్నారు. ఈ నవనాయకుల్లో 7 శుభులు, 2 పాపులు ఉన్నారు. కనుక ఈ సంవత్సరంలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. సంక్షేమ పథకాలు చక్కగా అమలు జరుగుతాయి. వర్షాలు కురుస్తాయి. ఋతుపవనాలు అనుకూలంగా ఉంటాయి. శత్రుభయం కలిగిన వెంటనే తొలగిపోతుంది. రోగాలు పెరిగినా నశిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ ధర్మాన్ని తప్పకుండా నీతి న్యాయాలతో జీవించాలి. అప్పుడే సమాజం అంతా సుఖంగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహంతో అందరికీ శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.